Srimati Prema Prakash Methodist Memorial Church. Church construction has begun, support needed. By God's grace, the construction of our church building has started. We earnestly request your prayers and financial support to complete this sacred mission. Your kind contributions can make a big difference. Here's the bank details. Let us join the hands to build the Lord's church. May God bless your generosity abundantly. ఈరోజు ఎవెంజలిజం అండ్ మిషన్స్ సండేగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఎవెంజలిజం మిషన్ అనగా జ్ఞాపకం చేస్తా ఉంటే ఎవెంజలిజం ఈవ్ అనగా గుడ్, ఇవాంజలిజం అనగా కానీ న్యూస్ అనగా మంచి సువార్తమానం కదా. మనము జ్ఞాపకం చేస్తా ఉంటే బైబిల్ ఒక మంచి సువార్త, గుడ్ న్యూస్. అదే రీతిగా మిషన్ అని జ్ఞాపకం చేస్తా ఉంటే పంపబడు. మనము మన జీవితంలో కానీ మంచి సువార్త సేవ నిమిత్తము కానీ ఒక చోట నుండి ప్రతి చోట వరకు కానీ నేడు మన జీవితంలో దేవుని యొక్క సేవ పరిచర్య అనేది కొనసాగింపబడాలి. నేను యాక్చువల్లీ ఈరోజు చేసే ప్రసంగం అంతా అమ్మ విజ్ఞాపన ప్రార్థన అంతా చేసేసి సువార్త విషయంలో కానీ అమ్మ మంచి ప్రార్థన చేసి అనగా ఈ రోజు ఈ ఇవాంజలిజం అండ్ మిషన్ అనే జ్ఞాపకం చేస్తా ఉంటే ప్రతి చోట నుండి ప్రతి చోట వరకు కానీ దేవుని యొక్క సువార్త సేవ పంపించబడాలి. ఎందుకు అని జ్ఞాపకం చేస్తా ఉంటే యేసుక్రీస్తు వారు వెళ్తా చెప్పబడిన మాట ఏమని, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించిన తరువాత వాళ్ళు ఒకవేళ మార్పు నొందిన తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేట వారికి బాప్తిస్మం ఇవ్వండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అదే రీతిగా ఈ భారతదేశంలో మొదటి శతాబ్దం నుండి కానీ దేవుని యొక్క సువార్త సేవకులుగా కానీ ఎంతో కానీ సువార్త సేవ వ్యాప్తి చెంది అందించబడింది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు తోమా గారి ద్వారా కానీ సువార్త సేవను ప్రారంభించబడింది మన భారతదేశం. ఎందరో మిషనరీస్లు కానీ ఎవాంజలిస్టులు కానీ ఎన్నో ఫ్రాన్సిస్ జేవియర్ కానీ రాబర్ట్ డిలోబి అని కానీ ఎంతో మంది ఘనమైన సేవలను సువార్త పరిచర్యను కానీ అందించడం జరిగింది 17వ శతాబ్దంలో. 19వ శతాబ్దం వచ్చేసరికి కానీ విలియం కేరీ ద్వారా కానీ చాలా మంచి సువార్త సేవలు కానీ అదే రీతిగా సేవకులను సిద్ధపరచు విషయంలో కానీ పాఠశాలల ద్వారా కానీ హాస్పిటల్ సేవ పరిచర్యల ద్వారా కానీ ఊరుకు వెళ్ళి కానీ వైద్య పరిచర్య అందించడం ద్వారా కానీ సువార్త సేవలు అందించబడింది. ఏ రీతిగా కానీ మనము కూడా ఒక క్రైస్తవునిగా కానీ నేను ఒక దేవుని సంఘంలో నిలబడి ప్రార్థించుంటేది కానీ అది నా సేవ పరిచర్య అని అనుకుంటామా? లేకపోతే దేవుని యొక్క జీవ గ్రంథం నేను చదువుకుంటే నేను సేవ పరిచర్య అనగలుగుతామా? లేకపోతే ఎవరైనా వస్తే ఒక కానుక పెడితే అదే సువార్త పరిచర్య అనుకుంటామా? మన జీవితంలో ఏమనుకుంటామా? ఏమిటి మన జీవితంలో సువార్త సేవ పరిచర్య అనగా ఆదివారం రోజు దేవుని గుడికి వచ్చి దేవుని మాటలు విని ప్రార్థించి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఇది ఓన్లీ మన జీవితానికి ఒక స్టార్టప్ మాత్రమే. మన స్టార్టప్ అంతా గాని వచ్చే ఆదివారం కొరకు గాని ఈ రోజు విన్న వాక్యం బట్టి గాని నా జీవితంలో నా క్రియల ద్వారా నా సాక్ష్యము ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితం ద్వారా నేనే రీతిగా జీవించుచున్నాను, నేనే రీతిగా ప్రవర్తించుచున్నాను. నా జీవితం ద్వారా ఎవరికైనా ఒక సాక్ష్యం నేను చెప్పగలుగుతున్నానా? నా జీవితం ద్వారా ప్రభువు నాకు ఇచ్చిన మహిమ కిరీటమును బట్టి గాని నేను ఎవరికైనా ఒక పరిచర్య ధర్మమును చేయగలుగుతున్నాను అనేది మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో శిష్యులతో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు.
అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును. 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మును పంపుచున్నాను అని జ్ఞాపకం చేస్తాను కదా. తండ్రి నన్ను పంపించిన ప్రకారమే నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈ రోజు మనము దేవుని యొక్క సేవ పరిచర్యలో దేవుని సన్నిధానంకి వస్తున్నాం. దేవుని సేవ పరిచర్య ధర్మమును జరిగిస్తా ఉన్నాం. ఇది 6 దినాలు మనం కష్టపడాలి. 7వ దినము దేవుని సన్నిధానంకి వచ్చి దేవుని ఆరాధించాలి. ఎంతమంది నిజాయితీగా ఇది దేవుని దినమని దేవుని సన్నిధానం సమయానికి వచ్చినాం? ఎంతమంది స్కూల్కి అదే టైంకి వెళ్తారా? కాలేజెస్కి అదే టైంకి వెళ్తారా? పండ్లకు అదే టైంకి వెళ్తామా? ఎట్లుంది మన క్రైస్తవ జీవితం? మనమే ఒక సాక్షిగా దేవుని సన్నిధానంలో నిలబడ్డవారుకున్నామా? నేను అనుకున్నా, అబ్బా 8:30కి అందరూ వస్తారేమో బహుశా అని. కొంతమంది ఒక బైబిల్ గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది. పనివారు పిలుస్తా ఉంటే ఒక 9 గంటలకు, ఒక 11 గంటలకు, ఒక 12 గంటలకు, ఒక 3 గంటలకు, 5 గంటలకు కూడా వచ్చిన వాళ్ళు. ఫలితం అందరికి ఒకటే. దేవుడి వాక్యం సమయానికి వెళ్దాంలే, ఆనుకలేసే సమయానికి వెళ్దాంలే అనుకోని వచ్చిన వాళ్ళు మన విశ్వాస జీవితం అది అని నేను అంటా. ఆశీర్వచనము కంటే ఎక్కువ ప్రాముఖ్యత మనం ప్రారంభ ప్రాణానికి ఇవ్వాలి. ఎందుకనగా దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితము దేవుని మహిమార్తను ఒక 2 గంటలు నేను దేవుడి సేవ కొరకు ఇవ్వబడకపోతే నేను జీవించి నేను బ్రతికి వేస్ట్. అంతేనా కదా? మన జీవితంలో మనం దేవుని సేవ పరిచర్య ధర్మము చేయాలంటే నాలో నుండే ఒక మార్పు అనేది రాకపోతే, నాలోనే ఒక విశ్వాసము కలగకపోతే, నా దేవుని కొరకు నేనే ఆరాధనకు సరైన సమయానికి వెళ్ళకపోతే పక్కలోకి పోయి చెప్తాను. నేను ఏం చెప్తామమ్మా? ఏం చెప్తాం మనం? సువార్త సేవ. యేసుక్రీస్తు వారు కూడా పంపబడిన వాడు కదా. విషయం కొరకు ఆయన వచ్చినాడు కొనసాగించుటకు గాని దేవుని యొక్క పరిచర్య ధర్మమును కొనసాగించుటకు వచ్చినాడు. మనం చదువుకున్నాం కదా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తా ఉంటే ఆ దేవుడు నన్ను ఎందుకు పంపించినాడు అని జ్ఞాపకం చేస్తా ఉంటే చదవరా 18వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, దేవుడు నన్ను పంపించింది ఎందుకు? పేదలకును సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను విడిపించుటకును విమోచనను అనుగ్రహించుటకును గాని గుడ్డివారికి చూపును అనగా గుడ్డివారికి చూపు కాదు, ఆ అంధకారమైన జీవితంలో జీవించుచున్న వారికి వెలుగులోనికి తీసుకుని రావడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. ఇంకా నలిగిన వారిని వెడిపించుటకు గాని ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రారంభము కాదు. ఈ మిషన్ ను దేవుడు ఈ సృష్టిని సృజించినప్పటి నుండే కానీ ఆయన కొనసాగింపజేస్తా ఉన్నాడు. ఆయన పంపిస్తూనే ఉన్నాడు. ఆయన దేవుని ప్రజలు రక్షించుటకు గాను ఎందరో రాజులను గాని, ప్రవక్తలను గాని, యాజకులను గాని, సేవకులను గాని ఎందరో పంపించినారు. ఐగుప్తు దాసత్వంలో ఉన్న ప్రజలను విమోచించుటకు గాని మోషేను దేవుడు పంపించినాడు. నా ప్రజలను విమోచించుము, నా ప్రజలు కన్నీటితో నా తట్టు తిరుగుతా ఉన్నారు, నా ప్రజలు మనిని గాని వారి జీవితం నశించుచున్న జీవితాలు బ్రతుకుచున్నారు కాబట్టి వారిని విమోచించుటకు నీవు పంపబడాలి అని ఏ మోషేను అనుకున్నాడు. ఈ రోజు మన జీవితంలో మనమెవరిని పంపుతున్నాం? మనమే వ్యక్తిగా దేవుడి యొక్క సేవ కార్యములు ముందు కొనసాగుతున్నాం. మనది మాత్రం కాదు, జంతువులు కూడా దేవుడి యొక్క సేవ చేస్తారు. ఏలియా యొక్క జీవితంలో చూస్తా ఉంటే ఏలియా యొక్క జీవితంలో సృష్టి కూడా ఆయన ప్రార్థనకు లోపడింది. ఎన్ని సంవత్సరాలు వాన వరదలు లేకుండా ఉన్నది? 3.5 సంవత్సరాలు.
ఆ దేవుని యొక్క సేవకు ఎవరి ద్వారా పోషింపబడింది? కాకి. కాకి గుణం ఏంటి? దొరికింది వదలదు, తన కొరకే తాను. కానీ దాని నోరు కంటే కూడా ఒక సేవకుడు పోషించింది. ఒక సేవకుడి యొక్క జీవితంలో అది నిలబడింది. కాకి గుణమే ఎక్కడ కనబడితే అక్కడ వదలదని. కానీ అటువంటి కాకి నోటి ద్వారానే కానీ ఆహారం పోషింపబడేది, ఆహారం పంపించబడేది. ఆ ఒక పేద విద్వారాలు ఇంటికి కూడా సువార్తని పంపించబడింది. ఆమె తన జీవితంలో బంధకముల చేత కానీ పేద విద్వారాల యొక్క జీవితంలో ఈ పూటకు నేను తిని నేను నా కుమారుడు చనిపోవాలని ఆలోచన కలిగిన వారి ఇంటికి సువార్తను పంపించడం జరిగింది. అవునా కదా? అంతే. అక్కరలో ఉన్న వారి కొరకు కానీ దేవుడు యాజకుని పంపించినాడు. వెళ్ళు, అక్కడ నీ కొరకు సర్వం సిద్ధం చేయబడింది అంటే యాజకుడు కూడా అనుకుంటుండొచ్చు, ఆహా నా కొరకు దేవుడు కాకి ద్వారా పంపించినాడు, నేను వెళ్ళే స్థలంలో కూడా మంచి ఆహారము, శ్రేష్టమైన ఆహారం ఉంటదేమో అనుకున్నాడేమో బహుశా. అక్కడ పోతా ఉంటే పేద విధవరాలు ఏం చేస్తారు పాపం. ఆమె కూడా అన్నది, నా దగ్గర ఇంతే పిండి, ఇంతే నూనె ఉంది, నేను నా కుమారు పూటలు చేసుకొని పోవాలనుకుంటున్నాము యాజకుడు అంటే, మొదట నాకు తీసుకురా, తర్వాత మీరు తిన్నామన్నారు. ఆమె విశ్వాసంలో సువార్త నాటబడి. ఈరోజు మనము కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము కూడా ఒకరి జీవితంలో సువార్త నాటాలి. ఏ రీతిగా? ఇక్కడుండి దేవుడానికి స్తోత్రం రాజా, పరిశుద్ధడానికి స్తోత్రం అని కాదు. నీవు సహాయమును అందించడం ద్వారా, నీవు సహవాసమును చేయడం ద్వారా, నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా ఆ రీతిగా మనము ఈరోజు మిషన్ ని కొనసాగించగలుగుతాం. ఈ రోజు మన సంఘాలు, మన కుటుంబాలు వర్ధిల్లాలి. నేను ఉన్న స్థితిలో నుండి, నేను పడిపోయిన స్థితిలో నుండి ఈ రోజు దేవుడు నన్ను లేవనెత్తినాడంటే నా కొరకు కూడా ఎవరో ప్రార్థించినారు కదా, నా కొరకు కూడా ఎవరో ప్రకటించినారు కదా, నా కొరకు కూడా ఎవరో సువార్తను తెచ్చినారు కదా. నేను కూడా పడిపోయినప్పుడు, నేను కూడా బలహీనతలు ఉన్నప్పుడు, నేను కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను పరామర్శించటకు దేవుడు ఎవరో పంపించినాడు కదా. ఈ రోజు నేను ఎవరి కొరకు వెళ్ళాలి, నేనెవరి కొరకు సేవలు అందించాలి, నేనే రీతిగా సువార్తను ప్రకటించాలి. మన జీవితంలో యేసుక్రీస్తు వారు పంపించబడ్డారు. ఎందు నిమిత్తము? పేదలకు సువార్త ప్రకటించటకు గాను, నలిగిన వారిని విడిపించటకు గాను, చెరసాలలో బంధకంలో ఉన్న వారిని విమోచించుటకు గాను ఆయన యుద్ధ వస్త్రములు ఆయనకు అందించబడింది అని యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ గురించి చెప్తా ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి కానీ అక్కడ 6వ వచనంలో కానీ నీవు నాకు దాహం తీర్చగలుగుతావా అని అనుకుంటా ఉన్నాడు యాకోబు బావి దగ్గరికి వెళ్ళి కదా. కానీ ఆయన ఏమంటాడంటే, నేనిచ్చు నీరు నీవెన్నటిని కదా. ఈరోజు మనం ఒకరి అక్కల్లో ఒక 10 రూపాయలు వచ్చేది, మన అక్క తీరిపోతుందా? బిచ్చగాడు ఉంటాడు కదా రోడ్డుపై, వాళ్ళు అడుగుంటారు, బాబు ధర్మం చేయంటే నీ దగ్గర చిల్లర చూస్తావు, ఇట్లా 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 చేస్తావు, రూపాయలు 2 రూపాయలు ఉంటే ఇస్తావు పోతావు. అదే బిచ్చగాడు అడుక్కుంటా ఉన్నప్పుడు కానీ నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు అనుకో, వాళ్ళ మొక్క మీద కలెక్ట్ ఉంటుంది, సంతోషం ఉంటుంది కదా. లేదు నీవు 2 రూపాయలు పడేసినావు అనుకో, అంతే కదా, అందరు ఇచ్చిన అంతే ఇవి ఇచ్చినాడు అంటాడు. కానీ దేవుడు కృప చూపువాడు. నీవు ఊహించిన వాటి కంటే కానీ అధికముగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయవాడు కనుక నీవు దేవునికి కానీ మంచి సాక్షిగా ఉండాలి. నీ జీవితము కానీ, నా కుటుంబము కానీ, నాకు ఇచ్చిన సంఘము కానీ దేవుని సంఘమును ఒక సాక్షిగా నిలవబడాలి. మా పాట పాడటం, సాక్ష్యం ఇచ్చేదా మన యేసు స్వామి దేవుడు అంచు, సాక్ష్యం ఇచ్చేదా. దాంట్లో పదం ఏంది? పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన కలది. ఎంత భారం కలిగిన వాళ్ళమమ్మ మనము, ఎంత భారం కలిగిన వాళ్ళం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తూ ఉంటే,
అపోస్తుల కార్యములు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటిలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఏమయ్యుందురంట? ఎవరు చెప్పలమ్మ? బాగా 8వ వచనం బాగా చదువుతా ఉంటే, మా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు నాకు సాక్షులయ్యుందురు. మనమందరము పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందుదామా? దేవుని రక్షణను అందుకున్నామా? ఈ రోజు నీవు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? సాక్షినై ఉండాలి. సాక్షి న్యూస్ కాదు, సాక్షినే ఉండాలి. ఎవరు సాక్ష్యం చెప్పుకోవాలి? ఎవరి సాక్షి కొరకు నిలబడాలి? దేవుని సాక్షాత్మే మనం అందరం నిలబడేది ఒక సంఘం. ఫస్ట్ పాయింట్, ఒక సంఘముగా దేవుని యొక్క సేవను ప్రకటించు అని ఉండాలంటే మనమందరము పరిశుద్ధాత్మ వరము నొందిన తర్వాత దేవునికి సాక్షులైందురు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనకు ప్రతి ఒక్క విశ్వాసికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బర్డన్ మనకందరికి ఇవ్వబడింది. ఏమిటి? నీవు ఒకరు విరితిగా నీ పరిశుద్ధాత్మ నొందిన, నీవు దేవుని యందు రక్షణ పొందుతున్న, నీవు బాప్తిస్మం ఎందుక వెళ్ళు, సర్వలోకములకు వెళ్ళి నా సువార్తను ప్రకటించుము అని జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మన జీవితమే, మన క్రియలే, మన జీవించుచున్న జీవితమే ఒక సాక్ష్యమై ఉండాలి. ఒక సాక్ష్యముగా మనం నిలబడాలి. ఏ రీతిగా సాక్ష్యముని జ్ఞాపకం చేస్తా ఉంటే, ఈ సంఘ సేవ అభివృద్ధి చెందుతున్న కొలది కానీ, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కానీ ఏది దేవుని బిడ్డలు అనుకోవాలి. ఆరాధన అయిపోయిన తర్వాత గలిబిలి చేస్తా ఉంటే వచ్చేపోయేటోళ్ళు ఏమనుకుంటారు? దేవుని పిల్లల, దయ్యాల పిల్లల కదా. కానీ మనము ఒక క్రైస్తవ సంఘముగా మనం ఏ రీతిగా ఉండాలి అంట? దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుడు చెప్పి వెళ్ళిపోయినాడు, సరే దేవుడు వెళ్ళిపోయినాడు కదా, ఇంకా మా జీవితం మా బతుకు మేము చస్తాము అని అనుకోలేదు. దేవుడు చెప్పిన రీతిగా కానీ వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టినారు. మేడ గదిలో 120 మంది. ఎవరైతే కలవరం పడ్డారో, పేతురే కదా ప్రతిసారి కలవరం పడేవాడు. అంటే జారుకొని పోయేవాడు. మన జీవితంలో కూడా మనము జారిపోయే వాళ్ళమే, కలవరం పడేవాళ్ళం. ఏ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉంటే, పేతురును కూడా దేవుడు పిలిచినప్పుడల్లే కానీ, ఒకసారి ఆయన వల వేస్తున్నప్పుడు దేవుడు పిలిచినాడు, వలగడుగుతున్నప్పుడు దేవుడు పిలిచినాడు కదా. అదే రీతిగా ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో కలవరమే ఉండేవాడు. ఏ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉంటే, చివరికి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగింపక మునుపు కూడా ఎవరు చేయబెట్టేది నేను చూసుకుంటా అన్నాడు. అట్లడు ఏమన్నాడు? ఆయన ఎవరో నేను ఎరగాను అన్నాడు. ఈరోజు మనము అదే సాక్షులు. మనము కూడా కలవరం నొందుతా ఉన్నాం, మనము కూడా భయం నొందుతా ఉన్నాం. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం నొందిన తర్వాత 120 మందిలోను కానీ బయటకు వచ్చి దేవుని సాక్షాత్మే ప్రకటించిన వాడు ఆయన. ఆయన ప్రకటించడం ద్వారా, ఆయన సాక్ష్యం చెప్పడం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారు. ఈరోజు మన జీవితం ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారు? నా క్రియల ద్వారా ఎంతమంది రక్షణలోకి వస్తున్నాం? ఒక మంచి మాట ఉంది ఆ కీర్తన గ్రంథంలో 471 471వ సంగీతం చూస్తూ ఉంటే, ఓటు చేరి నీ ఎదుట నిల్చు నప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేజ
మన జీవితంలో కూడా దేవుని యొక్క పిలుపును మన జీవితంలో వచ్చిన ఎడలా నీ ఒట్టి చేతులతో వెళ్తావా, ఒక ఆత్మలను నీవు రక్షిస్తావు. అదే కదా పాట మనతో మాట్లాడుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని సన్నిధానంలో, దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా మనమందరము పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందిన వాళ్ళం. మన క్రియలను, మన జీవితాలను మనం సరి చేసుకొని దేవుని సంఘమునకు సాక్షాత్తుగా నిలబడు జనాంగంగా మనమే సువార్త సేవ పరిచర్యను అందించేవారు ఉండాలని జ్ఞాపకం చేస్తాం. రెండవదిగా మనం చూస్తూ ఉంటే మన జీవితంలో ఎవాంజలిజం త్రూ లైఫ్ అండ్ వర్డ్, మన యొక్క జీవితంలో కానీ, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా కానీ దేవుని యొక్క సేవ పరిచర్యను అందించేవారు ఉండాలని జ్ఞాపకం చేస్తామని పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చూస్తూ ఉంటే కొండమీది ప్రసంగములో వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి 5వ అధ్యాయం 13 యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి మందులో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత ప్రొక్కుటికే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము పరిగై ఉండలేదు. ఇక్కడ చూస్తా ఉంటే దేవుని సంఘముగా గాని మనమెవరము? మీరు విలోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎట్లుంటదమ్మా? తెల్ల ఉంటది కదా. కానీ అది పప్పు చేస్తే కనబడుతుందా? అన్నంలో పెట్టి కనబడుతుందా? నీళ్ళు వేస్తే కనబడుతుందా? కనబడుతుంది ఏమైనా? ఉప్పు అస్సలు కనబడదు కదా. ఏదైనా వేసి చూడు, అన్నేసి చూడు, నన్నేసి చూడు అని జీవితంలో మనము కూడా ఒక జీవితంలో అన్ని రుచి చూడు. నేను క్రైస్తవ బిడ్డని, నన్ను నీవు రుచి చూడు కదా. ఆ రుచి ఎట్లుంటది? ఏమైనా ఎంత మసాలానే ఏమైనా కానీ కనబడని వస్తువు మనం ఉప్పేస్తే కానీ అది రుచికరంగా ఉంటుంది కదా. ఈ రోజు మన జీవితము గాని, మన మాట గాని, మన యొక్క జీవితం గాని ఒక జీవితంలో ఉప్పుగా ఉండాలి. ఈ రోజు మనం ఎవరికైనా కానీ డబ్బా చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. ఏ రీతిగా డబ్బాలు చెప్పుకుంటాము అని జ్ఞాపకం చేస్తా ఉంటే, వాడు ఉంటున్నాడు, వాడు ఈ రోజు ఎవరి వల్ల ఉంటున్నాడు తెలుసా? నేను వాళ్ళని, వాడు జనగాం నుండి ఇక్కడ దేవడం వలన కానీ వాడు ఇక్కడ ఉన్నాడు కదా. వాడు ఈ రోజు బతుకుతున్నాడు, వాడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడంటే నేను చేసిన మేర్బాని అంటాం. నేను చేసిన మేర్బాని. అరే నీవు కాదురా బాబు, దేవుడు నిన్ను ఒక పని మాత్రం మొట్టుగా వాడుకున్నాడు. ఎవరైనా అనుకుంటామా? ఏమనుకుంటాం? దేవుడు నన్ను వాడు ఇక్కడ స్థితిలో, వాడు ఈ రీతిగా హెచ్చించినప్పుడు నన్ను వాడుకున్నాడని చెప్తామా? వాడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడంటే నేనే అంటాం. కాదు, దేవుడే కదా. నీ పైన ఆధారపడి గాని, నీ లైఫ్ సెట్ అయిందని గాని, నీ మాట బాగుంది, నీ తీరు బాగుంది, నీ క్రియ బాగుంది అని గాని నిన్ను నమ్ముకొని వాడు వచ్చినాడు, వాడు స్థిరపడ్డాడు, ఫలం పడ్డాడు, దేవుడు ఎదిగినాడు. అందును బట్టి కానీ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. డబ్బగొట్టుకోవడం వలన ఏమైపోతాం మనము? నీ ప్రతిఫలం నీవు ఆల్రెడీ ఇక్కడ పొందుకున్నాం, అంతే. పైన ఎందుకు అందుకో. కాబట్టి మన జీవితంలో కూడా మన క్రియల ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ, దేవుని యొక్క మాటలు కానీ ఇతరులతో పంచుకోవడం ద్వారా కానీ మన జీవితంలో దేవుని యొక్క సువాస సేవను అందించగలుగుతాం. ఉప్పు నిస్సారమైతే కానీ ఎంత మంచి వండినా బేకారు ఉంటుంది. అది లేకపోయినా కూడా బేకారం ఉంటుంది. కానీ అది రుచికరమైనంతనే పెడతా ఉంటే బాగుంటుంది టేస్ట్.
అదే రీతిగా ఒక జీవితంలో నీవు ఉండి వాడు బాగుపడిన ఎడల నువ్వు కనబడకూడదు వారి క్రియల్లో కానీ వారి జీవితంలో కానీ. ఎవరు కనబడాలి అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే కనబడాలి. ఈరోజు మన జీవితంలో కూడా మనము ప్రతి ఒక్కరి కొరకు ఆలోచించాలి. మన యొక్క ఎవంజలిజం కానీ మన యొక్క మిషన్స్ కానీ ఏ రీతిగా ఉండాలంటే, గుడ్ న్యూస్ నీ నోటి నుండి వచ్చేది మంచి మాట. మంచి మాట, ఆ మంచి మాటని కానీ ఒకరిని మధురంగా మారుస్తూ ఉంది. ఈరోజు మనము కూడా ఒక మంచి మాటల చేత కానీ ఒకరిని ధైర్యపరచాలి, ఒకరిని ఆదరించాలి, ఒకరిని ఓదార్చాలి. అనారోగ్యత పరిస్థితుల ద్వారా వాళ్ళ ప్రార్థన ద్వారా కానీ వాళ్ళని బలపరచాలి. బాబు నీకేం కాదు, మేము ఉన్నాం కదా, దేవుని యొక్క కృప నీకు విడువదు ఎడపాయదు అని మంచి ధైర్యం ఇచ్చి నీవు వాళ్ళని ప్రోత్సహించు. అరే తాగుబోతులోడవు, తగాదాలను పెట్టినోడవు, నీకు ఇట్లేదా, నీకు నాశనమే వస్తుందా అని అంటే వారి నిరుత్సాహపడతాడా, సంతోషపడతాడా? నిరుత్సాహపడతాడు. వాడిని నీవు ఒక ధైర్యముగా నువ్వు మలచినడల కానీ దేవుని బిడ్డలంటే ఇదేనేమో, వారి ద్వారా నేనేమో నేను బలపరచబడుతున్నాను, వారి ప్రార్థననేమో నన్ను స్వస్థపరుస్తుందని మంచి విశ్వాసంగా మారుతాడు. అది మన జీవితంలో జరిపించే సేవ పరిచర్య. మన జీవితంలో కూడా ఎప్పుడు పేదల కొరకు కానీ కనికరపూర్ణుడైన మన జీవితంలో ఎప్పుడు కూడా అనారోగ్యత స్థితిలో బలహీనతలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనం ఎప్పుడు దర్శించాలి, వారితో ప్రార్థించి వారు ఉండాలి. అదే రీతిగా పరలోక ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాము? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు నెరవేరున్నట్లు భూమి అందు నెరవేర్చమంటాం. నెరవేరుస్తున్నామా? ఇంకేం ప్రార్థన చేస్తాము? మా ఇంకా క్షమాపణ. ఏమని క్షమాపణ క్షమించిన ప్రకారం, మా అపరాధములు నీవు క్షమించిన ప్రకారము మా అపరాధం మీరు క్షమించండి. ఎవరు? నీవు నీ పక్కలో క్షమిస్తే కదా దేవుడు నీకు క్షమించాలి. మనము పండికి పన్ను కంటికి కన్ను అని కానీ మనము పక్కలు తగదాలు పెట్టుకుంటా ఉంటే నీవు వర్తిస్తావా, నీవు వాడేది ఎదుగుతాడా? ఎదుగుతాడు. ఎక్కడేసిన బొంగడి అక్కడే ఉంటది. కాబట్టి ఒక క్రైస్తవునిగా దేవుడు నీకు నేర్పించే మాట ఏంటంటే, నీ శత్రువును సైతము నీవు ప్రేమించుము, నీవు క్షమించుము అని కానీ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అదే రీతిగా మన యొక్క సేవ పరిచర్య కానీ, దేవుని ఆలయము కానీ, దేవుని యొక్క బిడ్డల గృహాలు కానీ ఎప్పుడు ప్రార్థన సహవాసంలో కొరకు కానీ తెరవబడాలి. నోరు మంచిదైతే ఊరే మంచిదంటాం కదా. ఈరోజు మన నోరు బాగుందా? మన జీవితాలు బాగున్నాయా? మన బ్రతుకులు బాగున్నాయా? మన జీవించే జీవితం బాగుందా? లేని ఎడల నేను లోకానికి గొప్పై ఉన్నాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను కనబడని ఒక మూల రాయిగా కానీ, ఒక మంచి టేస్ట్ కానీ, ఒక మాధుర్యం ఇచ్చే జీవితం కానీ నేను ఒక జీవితంలో మారాలని ఇదే రోజు మనము డిసైడ్ చేసుకోవాలి. ఈ లోకంలోకి నేను వెలుగై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన జీవితం, మన క్రియలు ఎట్లుందంటే ఎప్పుడు కానీ ఇట్లుండాలి. మనం వాని ఇల్లు నాశనముగాను, వాని జీవితము పాడుగాను. సీరియస్గా అంటామా లేదా? అంటారా లేదా? మా గొడవలు పడ్డప్పుడు తోటోడే గొడవ కోసుకుంటా ఉంటే నేను మెడ కోసుకుంటానంటాం కదా. కానీ ఆ రీతిగా కాకుండా మన జీవితంలో ఒకరికి వెలుగునిచ్చేయడం ఉండాలి. ఎందుకనగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. ఈరోజు నేను పాపిని, మనమందరము పాపులం. పక్కలోడు పాపి అయితే వాడు అంతే నాశనం అయిపోతాడు అని కాదు. నీవు దేవుని వెలుగును ప్రకాశింప జ్యోతి వలె ఉండాలి.
కాబట్టి ఫస్ట్ మన జీవితంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే దేవుని సంఘమునకు సాక్షిగా నిలబడాలి. రెండవదిగా మనం చూస్తూ ఉంటే నేను దేవుని యొక్క సువార్తను నా జీవితం ద్వారా కానీ, నా నోటి మాట ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అని జ్ఞాపకం చేస్తాం. మూడవదిగా మనం చూస్తూ ఉంటే మనము దేవుని యొక్క సువార్త సేవలో పాలి భాగస్తులుగా ఉండి మన బర్డెన్ని మనం షేర్ చేసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీని మనం షేర్ చేసుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఎందుకు అని జ్ఞాపకం చేస్తా ఉంటారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ 2:9. ఈ వచనం చూస్తా ఉంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములో ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటే, అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అనగా ఎందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ పెంచుకున్నారు, ఎందుకు దేవుని ఆలయం మనం అందరం వచ్చినాము? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు నిమిత్తము గాని, ఆయన చేసిన ప్రతి మేలులను జ్ఞాపకం చేసుకునే నిమిత్తము గాని, ఆయన మందకు మాదిరిగా మనము జీవించే విషయంలో గాని, మనమందరము దేవుని యొక్క సేవలు గాని పాలిపాకస్తులుగా ఉండుటకు గాని దేవుడు మనల్ని పెంచుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తాం. ఎవరి సొత్తు? నేను ఎవరి సొత్తు? మనం కన్న పిల్లలు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఎవరి నిమిత్తం వాడబడాలి? దేవుని నిమిత్తం వాడబడాలి కదా. ఈరోజు నిజాయితీగా మన హృదయం పైన మనం చేతులు చెప్పుకోవాలి. నేను కన్న పిల్లలు దేవుని సేవలు ఉన్నారా? దేవుడు నాకు అనుగ్రహించిన ఈ బహుమానము దేవుని కొరకు వాడబడుతున్నారా అని మనం చేతులు చేసుకొని చెప్పుకోవాలి మనస్ఫూర్తి. దేవుడు మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. చాలా మంది ఈరోజు లోకంలో జ్ఞాపకం చేస్తూ ఉంటే మన సంఘం కాదు, ప్రతి సంఘం గురించి ఎట్లున్నారు అని జ్ఞాపకం చేస్తూ ఉంటే, అయ్యగారు ఎగ్జామ్స్ కాబట్టి సండే సర్వీస్ రాలేదు, పిల్లలు ఏమైందమ్మా మీ పిల్లలు రాలేదంటే అయ్యా క్లాసెస్, అయ్యా వీకెండ్ క్లాసెస్, ఆ క్లాసెస్, దాని తర్వాత క్లాసెస్ అయిన తర్వాత అయ్యగారు ఉద్యోగం, సెలవులు లేవంట, దాని తర్వాత చదువుల తర్వాత ఉద్యోగం తర్వాత ఏం చేస్తారమ్మా? పెళ్లి కదా. భార్యతో బయటికి వెళ్ళినాడు అయ్యగారు అంటారు. పెళ్లి తర్వాత సంసారంలో బిజీ అయిపోయినారంటాం, దాని తర్వాత పిల్లలతో బిజీ అయిపోయినారంటాం. రిటైర్మెంట్ వస్తే అప్పుడు బైబిల్ దేవుని ప్రియ అంటాం. అప్పుడు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. లేదు, ప్రతి ఒక్కరి పైన భారం వేయబడి ఆ భారము ప్రభు యొక్క సేవలు మనం కొనసాగించుకోవాలనుకుంటాం. కాబట్టి మన కుటుంబాలలో నుండి కానీ, మన సంఘాలలో నుండి కానీ దేవుని సేవ కొరకు మనము ఒకరిని ఎన్నుకోవాలి, ఒకరిని పంపించాలి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమకు ప్రకటించుటకు కొంతనే ఉన్నారు, ఆ కొందరిలో నేనున్నానని మన జీవితంలో నుండి, మన కుటుంబాలలో నుండి ఒక ప్రార్థనకు, ఒక మంచి సేవకుని మనం సిద్ధపరచాలి. దేవుని సేవ నిమిత్తం మనం పంపించాలి. మనము ఇప్పుడు ఈ రీతిగా కాదు, సంఘ కాపులపైన నాయకత్వం వహిస్తున్నారు, వాళ్ళు దేవుని యాజకత్వం వహించేవారు, శ్రేష్టమైన స్థితిలో ఉండేవారు. ఈరోజు తల్లిదండ్రులు క్రైస్తవులు ఏమనుకుంటారంటే, అయ్యగారి భర్త అంటే అడగతినే భర్త ఏమంటారు? కాదు చూడు, అయ్యగారి సేవ ధర్మం అంటే
ప్రత్యేకమైన రీతిలో ఉంది స్థలం అది. దేవుని యొక్క సేవను పరిచర్యను కొనసాగించే సేవ భారవాలి. కాబట్టి మనము ఒకటి సిద్ధపరచాలి. నా కుటుంబంలో నుండి, నా సంఘంలో నుండి దేవుని సేవ భార కలిగిన వ్యక్తిని కానీ మనం సిద్ధపరచాలి. దేవుని సేవకు చాలా అరుదు. ఈరోజు మనము కూడా ప్రార్థన పూర్వకంగా, దేవా నా బిడ్డలు వాటి రీతిలో ఉన్నాయడలా నీవే మమ్మల్ని బయలుపరచు. మేము కన్నప్పుడు కానీ, మేము బహుమానం కొట్టేదో చూసినప్పుడు కానీ అనుగ్రహించినది నీవే కదా, నీ కొరకు నా పిల్లలు వాడగలరని మా ఆశ అని మన జీవితంలో మనము పాటుపడాలి. దేవుని యొక్క సేవను కానీ పరిశుద్ధాత్మ కార్యముల చేత కానీ మన ముందు కొనసాగించేవారు. కాబట్టి దేవుని యొక్క ప్రియ సంఘము, దేవుని సంఘముగా మనం దేవుని సాక్షాత్మై మన క్రియల చేత, మన మాటల చేత కానీ, అదే రీతిగా పరిశుద్ధాత్మ కార్యముల చేత కానీ మనము దేవుని యొక్క సేవ భారము కలిగిన వారని ముందు కొనసాగుటకు ప్రియ దైవం మనందరికీ తోడైండుగా.